నానికి బైపాస్ సర్జరీ జరగబోతోంది. నానికి బైపాస్ సర్జరీ చేరున్నారు డాక్టర్ పాండా. వారం రోజుల క్రితం అస్వస్థత కారణంగా ఏజీ హాస్పిటల్లో చేరారు కొడాలి నాని. అయితే గుండెలో 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా గుర్తించారు వైద్యులు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. దీంతో ఏఐజీ డాక్టర్ల సూచన మేరకు ముంబై వెళ్లాలని నాని నిర్ణయం తీసుకున్నారు. అయితే ముంబైలో డాక్టర్ పాండా ఆయనకి సర్జరీ చేయబోతున్నారు. 3 వాల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డెఫినెట్గా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పి ముందుగానే గుర్తించిన ఏజ్ డాక్టర్ వైద్యులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం ఆయన అస్వస్థత గురైపోయి ఏజ్ హాస్పిటల్లో చేరిపోయారు. సో ముంబైకి వెళ్ళి సర్జరీ చేయించుకోబోతున్నారు. బైపాస్ సర్జరీ చేయబోతున్నారు నానికి. అయితే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి సర్జరీ జరగబోతోంది. నానికి బైపాస్ సర్జరీ చేసేటువంటి డాక్టర్ పాండా వారం రోజుల క్రితం ఈ యొక్క అస్వస్థత కారణంగా హాస్పిటల్లో చేరారు ఆయన. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆయనకి 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా గుర్తించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలని చెప్పి ఆయనకు సూచించారు. దీంతో ముంబై వెళ్ళబోతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్పా అందిస్తారు. శిల్ప, అసలు ఏం జరిగింది? కొడాలి నాని ఎప్పుడు బయలుదేరబోతున్నారు? ముంబైలో సర్జరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఏజీ హాస్పిటల్కు చెకప్ కోసం కొడాలి నాని వెళ్ళారు. కొడాలి నాని అప్పుడు వెళ్ళాక పూర్తి స్థాయిలో చెకప్లు చేశాక ఆయన గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు ఒకవైపు వైద్యులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అనంతరం ఆయనకు ఐసీయూలో చికిత్స కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26న ఆయన గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈరోజు ప్రస్తుతం వైద్యులు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఈ హెల్త్ బులెటిన్లోనే కీలక అంశాలు చెప్పారు. ఆయన గుండెల్లో 3 వాల్స్ అనేవి పూర్తిగా క్లోజ్ అయినవి. దానికి సంబంధించి క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ వేయడమా లేదా బైపాస్ సర్జరీ, ఈ 2 ఆప్షన్స్ కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏది చేస్తే బెటర్ అంటూ కూడా వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కోసం ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ నుంచి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ వారం రోజుల తర్వాత ఏజీ హాస్పిటల్ విడుదల చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏజీ బృందం అక్కడ ముంబైలో మెరుగైన చికిత్స అక్కడ అందిస్తున్న దీనికి సంబంధించి గుండెకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అక్కడ సర్జరీ సక్సెస్ఫుల్గా చేసే అవకాశం ఉంది. అక్కడ జాయిన్ అవ్వాలంటూ ఒకవైపు ఏజీ హాస్పిటల్ వర్గాలు ఇటు కుటుంబ సభ్యులకు చెప్పారు. సో దీనిపైన కుటుంబ సభ్యులు ముంబైకి 10 రోజుల్లోపు వెళ్ళి బైపాస్ సర్జరీ చేయడమా లేదా క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ వేయడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు డిసైడ్ చెప్పి పోలీసులు దీన్ని డిసైడ్ చేసి వైద్యులకు చెప్తే వాళ్ళు అనంతరం దీన్ని బట్టి వాళ్ళు మూవ్ అవునున్నారు. ఇప్పటికే గతంలో కూడా కొడాలి నాని చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వెంటనే పూర్తి స్థాయిలో వైద్యులు చెకప్ చేసిన అనంతరం ఆయన గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వైద్యులు ఇప్పటికే డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచారు. మొత్తం మీద 10 రోజుల్లోపు బైపాస్ సర్జరీ చేయాలన్నట్లు ఒకవైపు వైద్యులు సూచించారు. దీనిపైన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారో ముంబైకి వెళ్ళి చేపిస్తారా లేకుంటే ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ చూస్తారా అన్నది కూడా ప్రస్తుతం సస్పెండ్గా మారింది. మొత్తం మీద ఈ రోజు గచ్చిబౌలి ఏజీ నుంచి ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్ళారు. మొత్తం మీద ఈ 10 రోజుల్లోపు వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా 10 రోజుల్లోపు కొడాలి నాని గుండెకు సంబంధించినటువంటి బైపాస్ సర్జరీ చేసుకోవాలని పోలీసులు చెప్పారు. 10 రోజుల్లోపే చేయించాలంటూ కూడా ఒకవైపు టైం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్ సమస్య. ఎందుకంటే 3 హోల్స్, 1 కాదు 2 కాదు 3 హోల్స్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయినాయి. సో ఇది చాలా కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. సో ఇక్కడ మెరుగైన వైద్యం కోసం ముంబైకి ప్రస్తుతం వైద్యులు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏ విధంగా వెళ్తారు అన్నది కూడా ప్రస్తుతం కీలకంగా మారింది. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతోని గత కొన్ని రోజుల క్రితం కూడా స్పృహ తప్పి పడిపోయారు. సో మొత్తం మీద అనారోగ్యంతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు ఇప్పటికే వైద్యులు చెప్పారు. అందులో భాగంగా 3 వాల్స్ అనేవి మొత్తం మీద బ్లాక్ అయిపోయినాయి. సో దానికి సంబంధించి సర్జరీ కోసం
ముంబైకి వెళ్ళాలంటూ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు సూచించారు. సో దీనికోసం ముంబై వెళ్ళాలని ప్రస్తుతం నిర్ధారించుకున్నట్లు కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే అందుతుంది. సో కానీ అక్కడికి వెళ్ళాక స్టంట్ వేస్తారా లేకుంటే బైపాస్ సర్జరీ, ఈ రెండిట్లో వాళ్ళు ఏదో ఒకటి చెప్తే దానికి సంబంధించి వైద్యులు దాన్ని ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు వారం రోజుల తర్వాత ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు హెల్త్ బులెటిన్లో ఆయనకు సంబంధించినటువంటి 3 హోల్స్ అనేవి బ్లాక్ అయినాయి అనేది ఈ రోజు బయటకు వచ్చిన విషయం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ కోసం వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ కావచ్చు వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకున్న అనంతరము బైపాస్ సర్జరీయా లేకుంటే స్టంట్ వేయడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసి ఈ 10 రోజుల లోపు ముంబైకి అక్కడికి వెళ్ళి అక్కడనే సర్జరీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనోజ్. శిల్ప, అటు కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ముంబై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ముంబైకి వెళ్తే అక్కడ సర్జరీ పూర్తయితే అని సేఫ్గా ఉండే అవకాశం ఉంది, లేదంటే చాలా ప్రాణాపాయ పరిస్థితి తలెత్తే అవకాశం, ఎందుకంటే 3 వాల్స్ క్లోజ్ అయిపోయాయి. ప్రజెంట్ నాని కండిషన్ కొంత డెఫినెట్గా ఆ వాల్స్ క్లోజ్ అవ్వడం కారణంగా డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు? డాక్టర్స్ సూచనని సజెషన్స్ని ఎంత మేర ఆ కుటుంబీకులు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతం నాని కుటుంబ సభ్యుల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ వేయడం, లేదా బైపాస్ సర్జరీ. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ నుంచి ఒపీనియన్ తీసుకుంటున్నారు. సో ఏది తీసుకుంటే మనకు తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, దేని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో దేని వల్ల వీటినన్నిటిని టోటల్గా వాళ్ళు మొత్తం ఒక నిర్ధారించుకున్న అనంతరం దీనిపైన బైపాస్ సర్జరీయా లేదా స్టంట్ వేయడమా అనేది కూడా వాళ్ళు ఈ 2 రోజులు వాళ్ళు డిసైడ్ చేసుకొని అనంతరం ముంబైకి వెళ్ళి ముంబైలోని ఏజీ హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి సర్జరీ ఆర్ స్టంట్ అనేది కూడా చేయనున్నారు. ఎందుకంటే 10 రోజుల లోపే చేయాలంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్పారు. ఎందుకంటే కొంచెం సీరియస్గా ఉంది, అది దట్టు 3 వాల్స్ కూడా బ్లాక్ ఉండడం వల్ల ఒకవైపు బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఇది వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. అటు లంగ్స్ గుట్ల మొత్తం కూడా సరఫరా కాని పరిస్థితి. సో 10 రోజుల లోపు ఇది పూర్తిగా ఒకవైపు స్టంట్ వేయడమా లేకుంటే సర్జరీ చేయడం అనేది కూడా 10 రోజుల లోపు కంప్లీట్ చేయాలంటూ ఈ లోపు 2 రోజుల్లో వీళ్ళు ఒకవైపు అటు ఫ్యామిలీ డాక్టర్స్ నుంచి కావచ్చు, తెలిసిన వాళ్ళ నుంచి తెలుసుకొని దేని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏది తీసుకుంటే బెటర్, ఏది మొత్తం తర్వాత ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఒకవైపు చర్చించుకున్న అనంతరం వాళ్ళు ముంబైకి వెళ్ళి ఏజీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఒకవైపు డాక్టర్ పాండా ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి యాంజియోగ్రఫీ సంబంధించినటువంటి టెస్టులు కూడా చేశారు. ఇక్కడ చేసిన అనంతరం ఆయనకి ఈ సమస్యలు ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్యులు చేశారు. మొత్తం మీద గుండె సంబంధించిన సమస్యలతోనే ప్రస్తుతం కొంచెం సీరియస్గా ఉన్నట్టుగానే దాని మూలంగానే ఇప్పుడు ముంబైకి రిఫర్ చేసినట్లు కూడా తెలిసింది. సో మొత్తం మీద కుటుంబ సభ్యులు ఏ విధంగా లీగల్ దీనికి సంబంధించి డాక్టర్ల నుంచి ఒపీనియన్ తీసుకున్న అనంతరం స్టంట్ వేయడమా లేకుంటే సర్జరీ చేయడమా ఏదో ఒకటి కూడా ఈ 10 రోజుల లోపు కూడా ఆ ప్రక్రియ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. రైట్ శిల్ప, సో 2 రోజుల క్రితం అస్వస్థతకు గురైనటువంటి కొడాలి నాని ఏజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకి పరీక్షలు నిర్వహించినటువంటి వైద్యులు ఆయన హార్ట్స్లోని 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో డెఫినెట్గా దానికి సర్జరీ చేయాల్సిందే, బైపాస్ సర్జరీ లేదా స్టంట్ ఏం జరగబోతున్నది కొంత ఆసక్తి రేపుతుంది. ఏమైనా కూడా ఆయన కొంత ప్రాణాపాయ పరిస్థితిలోనే ఉన్నారు. సో డెఫినెట్గా సర్జరీ తప్పనిసరి అని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకుంటారా, ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకోవాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతోంది. మరి ఆయన వైద్యుల సూచనల మేరకి వెళ్ళి సర్జరీ చేసుకుంటారా ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన క్రూ డీటెయిల్స్. సో ఏంటిది రైట్, స్పెషల్ ఫ్లైట్లో ఇప్పటికే కొడాలి నాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తాం. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కెప్టెన్ అభిషేక్ రావు, ఆ తర్వాత భార్గవ్ ఎర్రం, ఇద్దరు కూడా ఇండియన్స్, వీళ్ళిద్దరు వెళ్తున్నారు. వీళ్ళతో పాటుగా అటు వెంకటేశ్వరరావు, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, తర్వాత ఎన్ఎస్ రెడ్డి. ఇక్కడ మనం చూడొచ్చు నోన్ యాజ్ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. సో అక్కడ నుంచి ప్రత్యేక విమానం కోసం వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మేము చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కొడాలి నానికి సంబంధించి ఏషియన్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి బైపాస్ సర్జరీ చేపట్టబోతున్నారంట. సో డాక్టర్ పాండా ముంబైలో తనకు సర్జరీ చేయబోతున్నారు. పక్కగా సర్జరీ మ్యాండేట్ అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, ఏంటి కొడాలి నానికి అనారోగ్య బారిన పడిపోయారు, ఆయన చాలా తీవ్రమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు, 3 వాల్స్ క్లోజ్ అయ్యాయి,
ముంబైలో డెఫినెట్గా సర్జరీ చేసుకోవాలని డాక్టర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అండ్ దానికోసం కూడా సిద్ధమైపోయారు. అప్డేట్స్ ఏంటి? సో ఆయన ఈ రకమైనటువంటి హార్ట్ సర్జరీకి వెళ్ళబోతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో కానివ్వండి, తన కుటుంబీకుల్లో కానివ్వండి, ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? అంటే బేసిక్ గా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అయితే నడకలుగానే అతని ఆరోగ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం బైపాస్ 3 వాల్స్ బ్లాక్ అయ్యాయి కాబట్టి బైపాస్ పోవడం బెటర్ అని చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ లో కంటే కూడా బాంబేలో బెటర్ అని ఆలోచనతోనే రమాకాంత హాస్పిటల్ కి తరలించబోతున్నారు. రమాకాంత పాండా చాలా పెద్ద ఇంటర్నేషనల్ డాక్టర్. ఇప్పటికే ఆ డాక్టర్ దగ్గర మేకర్ బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, ట్రిబుల్-ఆర్ వంటి పెద్ద పెద్ద నేతలు, యాక్టర్లు అందరూ కూడా పాండా దగ్గరనే బైపాస్ సర్జరీ చేయించుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక బెస్ట్ డాక్టర్ గా భావించారు కుటుంబ సభ్యులు. అందుకే కాసేపటి కిందమే వీళ్ళందరూ ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తమ్ముళ్ళు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్ లో మనం చూస్తున్న ఈ డీటెయిల్స్ లో నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బయలుదేరి విజయలక్ష్మి కోనేరు, తర్వాత వెంకటేశ్వరరావు, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరకేపాడు, తర్వాత ప్రియాంక బ్యాండర్స్ అందరూ కూడా అంటే చాపర్తో కలిపి మొత్తం 6 మంది ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా బాంబేకి వెళ్తున్నారు. అయితే రమాకాంత్ పాండా సంబంధించిన హాస్పిటల్ చాలా హృదయాల సర్జరీస్ కి, బైపాస్ సర్జరీస్ కి ద బెస్ట్ డాక్టర్ గా చెప్తుంటారు. సో హైదరాబాద్ కంటే కూడా బాంబే బెటర్ అని భావించినట్టున్నారు. అందుకే అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం మొన్నటిదాకా ఏఐటీలో ఉండి ఈ రోజు డిశ్చార్జ్ అయినా కృష్ణమోహన్ ఒకసారి హోల్డ్లో ఉన్నానండి. దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఆల్రెడీ ఆ ఫ్లైట్ కూడా ప్రారంభమైంది 12 o'clock ఎగ్జాక్ట్గా. దానికి సంబంధించి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారంతా కూడా 12 o'clock ఫ్లైట్కి, ప్రత్యేక ఫ్లైట్లో కొడాలి నానిని ముంబై ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆరోగ్య సమస్య రీత్యా వెంటనే వెళ్లాల్సినటువంటి విధంగా డాక్టర్లు సూచించడంతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. అయితే ఆ ఫ్లైట్లో, ప్రత్యేక ఫ్లైట్లో కెప్టెన్ అభిషేక్ రావు, కెప్టెన్ భార్గవ్ వీరం వీరిద్దరు పైలట్స్గా ఉన్నారు. అయితే కేఎస్ వెంకటేశ్వరరావు, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరికెప్పుడు, తర్వాత ప్రియాంక ఫెర్నాండెస్, ఆకాంక్ష చోప్రా, రాజ్యలక్ష్మి కోనేరు అంతా కూడా 8 మంది ఈ స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి ప్రయాణమయ్యారు ఇప్పటికే. అయితే కొడాలి నానికి అనారోగ్యరీత్యా స్పెషల్ ఫ్లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఫ్లైట్లో ఇప్పటికే వారంతా కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇష్యూ చేసినటువంటి లెటర్ ఇది. సో దీనికి సంబంధించి కృష్ణమోహన్ ఏంటి ఇంత అత్యవసరంగా హుటాహుటిన కొడాలి నానిని ప్రత్యేక విమానం ద్వారా తరలిస్తున్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలా చూడాలి? ఆయన చివరిగా దానికి సంబంధించి అనారోగ్య బారిన పడిపోయారు. ఇంత తీవ్రమైనటువంటి 3 వాల్స్ క్లోజ్ అయ్యాయి. ఇవన్నీ చెప్తుంటేనే కొంత ఆందోళన కనబడుతోంది. సో ఎలా ఉంది సిచ్యువేషన్? ఆయన హెల్త్ అప్డేట్స్ పైన డాక్టర్లు ఏమంటున్నారు? ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, తన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? బేసిక్ గా ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మొదటి నుంచి చెప్తుంది అదే. ఏఐజీ హాస్పిటల్ కూడా డాక్టర్లు కూడా చెప్పింది ఒకటే, ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సాధారణంగా ఒక్కొక్కసారి బ్లాక్స్ వస్తుంటే మామూలుగా 1-2 బ్లాక్స్ ఉన్నప్పుడు అయితే స్టెంట్ వేసి చేసే అవకాశం అయితే ఉండేది. 3 ఉన్నాయి కాబట్టి సాధారణంగా 3 ఉన్నప్పుడు కూడా కొంత బ్లాక్స్ వేసే పరిస్థితి ఉంటుంది. కొన్ని సర్జరీస్ అలాగే చేశారు. అయితే కొంత ఎందుకు బెటర్ బైపాస్ కి వెళ్ళడం మంచిది అని డాక్టర్లు